ఓకే, ఇట్లా సమాజంలో ఉండి మీలాంటి ప్రశ్నించే వాళ్ళని కూడా మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ అర్బన్ నక్సలైట్లు వీళ్ళపైన కూడా కేసులు పెట్టాలి, వీళ్ళని కూడా అంతం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎట్లా మరి సమాజంలో ఉంటేనేమో ప్రశ్నించద్దు, అడవిలోకి పోతేనేమో గన్నులు పట్టద్దు, సాధ్యమవుతుంది అన్న ఇవన్నీ కూడా? సరే, మమ్మల్ని అంతం చేయాలంటే వీళ్ళు మమ్మల్ని కూడా ఎక్కడ చంపుతామని ప్రయత్నం చేస్తారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రం రాజకీయంగా చంపుతారు జనాలు. రాజకీయంగా నేను చెప్తున్నా, రాజకీయంగా వాళ్ళకి సాగు తప్పదు ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళకు. అంటే ఇప్పుడు మేము మాట్లాడేది కనుక సత్యం కనుక అయితే జనమే రిసీవ్ చేసుకుంటారు కదా. ఓకే, జనం రిసీవ్, మేము అసత్యం అయితే జనమే తూ అంటారు కదా. ఇలా నువ్వు మాట్లాడితే నువ్వు మంచి, నువ్వు కరెక్ట్ మాట్లాడితే నువ్వు మంచి అంటారు, నువ్వు తప్పు మాట్లాడితే నువ్వు తూ అంటారు. ఓకే, సో అందుకనే ఇలా ప్రతిదీ జనం, ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి జనం చూస్తున్నారు ఎవరు మాట్లాడేది కరెక్ట్, ఎవరు మాట్లాడేది తప్పు, రాంగ్ ఎవరు మాట్లాడుతున్నారని చూస్తున్నారు. సో నువ్వు ఇలా మాట్లాడే గొంతులను నువ్వు తొక్కుతా అంటే, అరే నాయనా అది నీ అయ్య తరం కాదు, నీ బాబు నీ ముత్తాతల తరం కూడా కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో వాస్తవాలు ఇది ప్రతి పల్లెలల్లా ఇది కింద పిల్లలు లేచి ఆడుకునేటట్టు ఎట్లుంటుందో ఇది